అమ్మాయిల మీద పుడుతుంది ఆశ. మంచి మంచి కంటెంట్లకి కేర్ ఆఫ్ అడ్రస్ మన భాష. థ్యాంక్ యూ డార్లింగ్. అమ్మాయిదే ఉండాలి, అమ్మాయిని ప్రేమిస్తే వస్తుంది 2 నిమిషాలు సుఖం. అదే ఫ్రెండ్షిప్ తో ఫ్రెండ్షిప్ చేస్తే లైఫ్ లాంగ్ వస్తుంది ధైర్యం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్. ఈరోజు విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఒకప్పుడు నేను దుబాయ్ వెళ్ళాలని ఎంతో ఆశపడ్డాను, కానీ కొన్ని మధ్యతరగతి పరిస్థితుల వల్ల కొన్ని అమౌంట్ లేక ఆగిపోయాను. ఈరోజు హైదరాబాద్లో ఉండిపోయాను. నా లెక్క ఎవరైతే దుబాయ్ వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, లొకేషన్లు బాగుంటాయి, అక్కడ బాగుంటే ప్రతి ఒక్కటి మనం మస్తు ఎంజాయ్ చేయొచ్చు అని అనుకునే వాళ్ళు, పైసలు లేక అమౌంట్ లేక ఆగిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అంత దూరం వెళ్ళడం అవసరం లేదు. ప్రతి ఒక్కరు హైదరాబాద్ వచ్చి మన ఐటీ సిటీ దగ్గరకు వస్తే చాలు అమెరికన్ చూసినట్టు ఉంటుంది, దుబాయ్ని చూసినట్టు ఉంటుంది. ఎంత బాగుంటుంది తెలుసా, ఇక్కడ అపార్ట్మెంట్స్ కానీ, ఇక్కడ లొకేషన్, ఇక్కడ వాతావరణం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, మీకోసం చూపిస్తానికి ఈరోజు ఐటీ సిటీకి వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి చూడండి, అపార్ట్మెంట్స్ కానీ, ఇక్కడ లొకేషన్లు కానీ, ఇక్కడ బ్యాక్గ్రౌండ్. అలాగే మరి నాతో పాటు ఎవరెవరు వచ్చారో తెలుసా, మన జబర్దస్త్ ఆర్టిస్టు, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ మన నవసందీప్, పెద్ద సెలబ్రిటీ సింగరు. మీ అందరికీ సింగర్గానే తెలుసు, కానీ ఈరోజు వెబ్ సిరీస్లో హీరోగా చేస్తున్నాడు, ఓకేనా. అలాగే మన కృష్ణానగర్లో మన డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడు, నా బెస్ట్ ఫ్రెండ్ డ్యాన్స్ మాస్టరు ప్రేమ్ డ్యాన్స్ మాస్టర్ అని చెప్పి ఉంటాడు. అలాగే వాళ్ళతో పాటు 3 మంచి డ్యాన్సర్లు వచ్చారు. చూస్తారా మా డ్యాన్సర్లని? చూడండి ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. హాయ్. మా ఫస్ట్ డ్యాన్స్ మాస్టర్ అనమాట. మా సెకండ్ డ్యాన్స్ మాస్టర్ చూడండి ఎంత బాగుంటాడు, చూడు అది అందం చూడు. ఇంకో మా థర్డ్ డ్యాన్స్ మాస్టర్. ఏం చేస్తున్నావు రాడా, చెప్పురా. హాయ్. ఓకేనా, మా 3 మా డ్యాన్స్ మాస్టర్లను చూసారు కదా. వీళ్ళందరికీ గురువు ఎవరో తెలుసా? చూడండి, మా డ్యాన్స్ మాస్టరు కృష్ణానగర్లో ఉంటారు, పెద్ద డ్యాన్స్ క్లాస్ ఉంది. ఎవరికైనా డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, డ్యాన్స్ నేర్చుకోవాలి అనిపిస్తే నా పేరు వచ్చి చెప్పండి, మీకు 1000 రూపీస్ తగ్గించి మరి డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేసుకుంటారు, ఓకేనా. మా అందరితో పాటు ముఖ్యమైన సెలబ్రిటీ ఎవరో తెలుసు కదా, నవసందీప్ సింగర్. నమస్తే అందరికీ. అమ్మాయిల మీద పుడుతుంది ఆశ. మంచి మంచి కంటెంట్లకి కేర్ ఆఫ్ అడ్రస్ మన భాష. థ్యాంక్ యూ డార్లింగ్. నా పేరేంద్రా తమ్ముడు, చెప్పండి రా. ఎస్కే భాష. తర్వాత అది అట్టుంటుంది, మనతోని కథ వేరేలా ఉంటుంది. చూడు మామ, ఇగో నా బెస్ట్ ఫ్రెండ్ సైలెంట్ కిల్లరు, ఎవరితో మాట్లాడాడు ఎక్కువ, ఎందుకంటే తెలుసు కదా ఇలా అంటాడు ఎవరంటే. అబ్బా, ఇది మా ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉంటుంది. మీరు కూడా రండి తప్పకుండా. ఐటీ సిటీ వచ్చి చూడండి, ఎంత బాగుంది, ఎంత లొకేషన్ కానీ, ఇంకా బ్యాక్గ్రౌండ్ చూడండి, అపార్ట్మెంట్స్ చూడండి. బాబా అపార్ట్మెంట్లో కానీ అందంగా మా వాడు మస్తు స్మార్ట్గా ఉన్నాడు. మా డార్లింగ్ చూడు, నవసందీప్ అసలు మెరిసిపోతున్నాడు, ఈరోజు కలకలలు ఆడిపోతున్నాడు. మంచి ప్లేస్కి తీసుకొచ్చినావు భాష. ఎలా ఉంది డార్లింగ్? సూపర్ ఉంది, కానీ ఒక అమ్మాయి కూడా కనిపించాల. అబ్బా అచ్చే, నీ అమ్మాయిదే ఉండాలి, అమ్మాయిని ప్రేమిస్తే వస్తుంది 2 నిమిషాలు సుఖం. అదే ఫ్రెండ్షిప్ తో ఫ్రెండ్షిప్ చేస్తే లైఫ్ లాంగ్ వస్తుంది ధైర్యం. డించిక్ అనాలా, ఓకేనా ఫ్రెండ్స్. మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎన్ని రోజులు బాధపడతారు, 2 రోజులు పైసలు లేవు, అమౌంట్ లేదని ఆడనే నిలబడి మీరు 2 రోజులు బాధపడతారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు దుబాయ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళు, పైసలు లేక మేము ఇబ్బందులో ఉన్నాం, పోలేక ఉండిపోతున్నాం అనుకున్న ప్రతి ఒక్కరు నా నెంబర్కి ఫోన్ చేయండి, తెలుసుగా నా నెంబరు. అలాగే కామెంట్లో మెసేజ్ పెట్టండి, ప్రతి ఒక్కరికి నేను రెస్పాన్స్ అవుతాను, ఓకేనా. హైదరాబాద్ రండి ఫ్రెండ్స్. దుబాయ్ చూడు, ఇక్కడ చూడు దుబాయ్ కనిపిస్తుంది, ఇక్కడ చూడు అమెరికా. వావ్, ఇంత పెద్ద మన ప్రపంచంలో లేని హైదరాబాద్లో ఉంచుకొని ఎక్కడికో పోతామంటాం ఏంది ఫ్రెండ్స్, నాకు అర్థం కాదు. చెప్పండి రా, అది గట్లా ఉంటుంది ఇక్కడ, అక్కడేముంటుంది. బా, ఇది ఫ్యాన్స్ ఫాలోయింగ్ అని గిట్లా ఉండాలి ఫ్రెండ్స్. ఎక్కడికో పోయి మనం ఉన్న వాళ్ళని వదిలిపెట్టుకొని దూరం చేసుకొని డబ్బులు సంపాదించాలని దుబాయ్ వెళ్ళి, అమెరికాకి వెళ్ళి ఉన్న ఫ్యామిలీని, ఉన్న ఫ్రీడమ్ని, ఉన్న ఫ్రెండ్స్ని, ఉన్న తమ్ముళ్ళని చూడండి. నా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలా ఉందో, ఇలాంటి ఫ్యాన్స్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే నా మనసు ఒప్పుద్దా ఫ్రెండ్స్? నేను పోను ఫ్రెండ్స్. నాకు డబ్బు కాదు ముఖ్యం, కావాల్సింది ప్రేమ, స్వేచ్ఛ, ఆనందం కావాలి, సంతోషం కావాలి. మనకు ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే మనం ఉండాలి, ఓకేనా. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. డబ్బుకు ఆశపడి ఫ్యామిలీని వదిలిపెట్టేసి, ఫ్రెండ్స్ని వదిలిపెట్టేసి, తమ్ముళ్ళని వదిలిపెట్టేసి, ఫ్రీడమ్ని వదిలిపెట్టి, ఆనందాన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళి మనం కోట్లు సంపాదించినా మనకు ఆ మనశ్శాంతి, ఆ సుఖం అనేది ఉండదు ఫ్రెండ్స్. ప్లీజ్
దయచేసి ఆలోచించి ప్రతి ఒక్కరు మన హైదరాబాద్కి రండి. జస్ట్ ఏముండదు, ఒక 500 కూడా కావు ఫ్రెండ్స్ నాకు తెలిసి. ఎందుకంటే ఒక పెట్రోలు అంతే, ఒక వాటర్ బాటిల్ ఉంటే చాలు మనకి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. పైసలు ఖర్చు పెడితేనే ఎంజాయ్మెంట్ ఉంటుందని ఏం లేదు ఫ్రెండ్స్. 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని వచ్చినా నేను ఈరోజు. ఒక వాటర్ బాటిల్ కూడా ఇంకా తెచ్చుకోలేదు. ఇప్పుడు దూపు అవుతుంది, వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటాను. మా అంటే 150, 200. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక 500 ఖర్చు అవుతాయి ఇప్పుడు మ్యాక్సిమం. 2 బండ్లు ఓకేనా, 2 బండ్లకు 200 పెట్రోలు, స్నాక్స్ కానీ వాటర్ బాటిల్స్. ఒక 500లలో మేము ఎంతమంది వచ్చినాం చూడండి, ముగ్గురు 6 మంది వచ్చినాం. 6గురికి ఎంత ఆనందం అది. ఇది కావాలి మనకి, ఈ ఆనందం కావాలి. ఈ ఆనందం వదిలిపెట్టి 1000 సంపాదించి కోట్లు సంపాదించి మనం ఏడ పెట్టుకుంటాం ఫ్రెండ్స్. అది దాచి పెట్టుకోవాలన్న భయం అవుతుంది ఫ్రెండ్స్. అన్ని కోట్లు ఏడ పెట్టుకుంటాం చెప్పు. అమ్మ ఎవడు కొట్టేస్తాడో, ఎవరు దొంగలు పడతారో, యాడ్ నుంచి వచ్చి నన్ను అటాక్ చేస్తారో, ఆ డబ్బులు ఎవరు తెంకపోతారో అని భయం ఉంటుంది. కానీ అట్లా అంటే ఏది ఉండదు. మనకు డబ్బున్నా లేకపోయినా మన శాంతి ఉంటుంది. అమ్మ ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. అది అట్లా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ డార్లింగ్స్.